దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకులారా, సేవికులారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభవందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రొఫెట్ జోసెఫ్ కాకర. దేవుని యొక్క రాజ్య విస్తరణలో భాగంగా దేవుని యొక్క పరిచర్యలో విశాఖపట్నానికి దగ్గరలో కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామంలో దేవుని యొక్క మందిరాన్ని నడిపిస్తూ సంఘానికి కాపరిగా ఉంటూ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయా స్థలాల్లో దైవజనుల యొక్క ఆహ్వానం మేరకు మరి సంఘ ఉపవాస ఉద్యోగ ప్రార్థన కూడికల్లో బహిరంగ సభల్లో ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తూ దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఒక చిన్న పాత్రగా వాడబడుతున్న నేను ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం 16వ తారీఖున ప్రార్థనాపూర్వకంగా మరి ఖతర్ దేశానికి బయలుదేరి 17వ తారీఖున ఖతర్ దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కాకర ప్రసాద్ అనే ఒక సహోదరుడు, మరి మా సంఘ బిడ్డ, మరి ఆత్మీయ కుమారుడు, మరి మా గ్రామానికి చెందినటువంటి మా బంధువుల్లో ఒక వ్యక్తి కాకర ప్రసాద్ యొక్క ఆహ్వానం మేరకు ఖతర్ దేశానికి మరి యొక్క దేవుని వాక్య పరిచర్య కొరకు, అలాగనే ఆ దేశాన్ని విజిట్ చేయడం కొరకు ప్రత్యేకించి నేను వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. అయితే నేను ఖతర్ దేశం ఏప్రిల్ నెల 17వ తారీఖున 2025 వెళ్ళడం జరిగింది. 18వ తారీఖు గుడ్ ఫ్రైడే, 20వ తారీఖు ఈస్టర్. సో గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్కు కొన్ని సంఘాలలో కొన్ని స్థలాల్లో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రైడే మరి కొన్ని దేవుని యొక్క సంఘాల్లో దేవుని వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. ఆ వారంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు దయచేశారు. అయితే ఏప్రిల్ నెల 17 నుండి ఏప్రిల్ నెల 27వ తారీఖు వరకు దేవుని యొక్క వాక్య పరిచర్యలో కనీసం 7 నుండి 9 మీటింగ్స్లో నేను పాల్పంపులు పొందడం జరిగింది. అయితే 2025 ఏప్రిల్ నెల 27వ తారీఖున ఒక దైవజనుని యొక్క ఆహ్వానం మేరకు దేవుని యొక్క వాక్యాన్ని వారితో పంచుకొనుటకు, వారంతా క్రైస్తవ సమాజమే, చాలామంది అనుకున్నట్లుగా ఖతర్ దేశంలో మత ప్రచారం సువార్త అని ఇవేవి కాదు, కానీ ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి వారిని బలపరిచి రావాలనే ఉద్దేశంతో పిలువబడిన స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం జరిగింది. అయితే 27వ తారీఖున నేను ఒక మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సి ఉంది. సరిగ్గా నేను 9 గంటలకే దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సి ఉండగా మరి సుమారుగా 1 అవర్ దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని వారు తెలియజేశారు. అయితే నేను 9:10 నిమిషాలకు ఆ చర్చ్ ప్రెమిసెస్లో, అనగా కనీసం ప్రహారీ గోడ దగ్గర కూడా వెళ్ళక ముందే మరి మేము కారు దిగిన వెంటనే నేను, నాతో పాటు సహోదరుడు జాన్ కన్నా అని నా స్నేహితుడు, మరి మేము కలిసి ఒకే బైబిల్ స్కూల్లో చదువుకున్నాం. ఆయన అలాగనే కాకర ప్రసాద్ మా మరి బంధువుల్లో ఒక సహోదరుని యొక్క కుమారుడు, మేము ముగ్గురం కలిసి దేవుని యొక్క మందిరంలో ఒక దైవజనుని యొక్క ఆహ్వానం మేరకు మరి లోపలికి వెళ్ళే క్రమంలో కారు దిగిన తరువాత రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా సడన్గా మరి సిఐడి వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే మమ్మల్ని అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు, కారణం ఏంటో మాకు తెలియదు. లోపలికి వెళ్ళి వాక్య పరిచర్య కూడా నేను చేయలేదు. అలాగని బయట కూడా ఎటువంటి సువార్త అనేక మంది అనుకున్నట్లుగా మత ప్రచారం ఇవేవి జరగలేదు. కేవలం బైబిల్ పట్టుకొని కారు దిగి లోపలికి వెళ్తున్నాం. వెంటనే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకుని వెంటనే మా దగ్గర ఉన్న మొబైల్స్ తీసేసుకున్నారు. అలా మొబైల్స్ తీసుకున్న తర్వాత నేను అడిగాను, నేను అలాగనే ఒక సహోదరుడు కూడా అడగడం జరిగింది, ఎందుకంటే అరెస్ట్ చేస్తున్నారు, కారణం ఏంటని అడిగితే వారు కాస్త దురుసుగా ప్రవర్తించారు. సరే ఎనీవే, మరి దేశం కాని దేశంలో ఉన్నాం, కాస్త కొంత సమయం తీసుకుందాం అని అనుకుని అక్కడ వెయిట్ చేసాం. ఖతర్ దేశంలో సాధారణంగా పర్మిషన్ తీసుకొని సంఘాలు నడిపిస్తూ ఉంటారు. అయితే ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్స్ ఉన్నాయి. అయితే లోపల 3 చర్చిలు రన్ అవుతూ ఉన్నాయి. 3 చర్చిలు రన్ అవుతుంటే అందులో ఒక చర్చిలో నేను వాక్యం ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ లోపుగానే లోపలికి సిఐడి వాళ్ళు వెళ్ళి సుమారుగా ఒక 20 మంది
లోపల ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకొని అందులో ముఖ్యమైనటువంటి వారిని తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే లోపల లైవ్ ప్రోగ్రామ్ ఆఫ్ చేశారు. ఆ సంగతి మాకు తెలియదు, లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. బయట మాత్రం ఇద్దరు సిఐడి వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. ఎనీవే కొంత సమయం అయింది. రమారమి అర్ధగంట నుండి 40 నిమిషాల వరకు సమయం గడిచింది. ఆ తర్వాత లోపల నుండి ఆ సిఐడిలో మరి ఎవరైతే సుపీరియర్గా ఆఫీసర్గా ఉంటారో ఆయన కొంతమందిని వారి యొక్క బృందం ఆధ్వర్యంలో కొంతమందిని మరి అదుపులోకి తీసుకొని బయటికి రావడం జరుగుతూ ఉంది. వారు వచ్చి ఆ తర్వాత నన్ను ప్రశ్నించడం, ఆ తర్వాత నన్ను వారు ప్రత్యేకించి ఏదైతే పాంప్లెట్లో నా పేరుందో నా ఫోటో ఉందో నన్ను పోల్చడం ఇవన్నీ జరిగినాయి. కొంత సమయం తర్వాత 10 మందిని వారు తీసుకొని సిఐడి కార్యాలయానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాత్రి సుమారుగా 2 గంటల వరకు వారు మమ్మల్ని విచారించి మా ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా వాళ్ళ సిస్టమ్స్లోకి ఎక్కించి మొత్తంగా మమ్మల్ని వారు చాలా ప్రశ్నలు అడిగారు, అదుపులోకి తీసుకున్నారు. 1 by 1 ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇదంతా జరిగింది. అయితే ఆ రాత్రి వారు మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. సుమారుగా రాత్రి 2 అవుతుంది అనుకుంటాను. ఆ సమయంలో పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి అక్కడ సెల్లో మమ్మల్ని పెట్టారు. 10 మందిని కూడా ఒక సెల్లో పెట్టడం జరిగింది. సో ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. కారణం ఏంటో తెలియదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, దేశం కాని దేశం, వారి భాష మాకు అర్థం కావడం లేదు. మేము మాట్లాడే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వారికి తెలియదు. కాబట్టి ఇంగ్లీష్ కూడా చాలామంది పోలీసులకు సిఐడి వాళ్ళకు కూడా కొంతమందికి ఇంగ్లీషు మాట్లాడడం తెలియదని నాకు అర్థమైంది. అయితే మేము బంధించబడి ఆ సెల్లో వేయబడ్డాం. రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి రోజు సుమారుగా 7 నుండి 8 గంటల లోపే మమ్మల్ని వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. రాత్రి భోజనం లేదు, ఉదయాన్నే టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. మమ్మల్ని ఉదయం 8 గంటలకు సుమారుగా తీసుకొని వెళ్ళారు. మధ్యాహ్నం 2 అవుతుంది, 3 అవుతుంది, అంతవరకు మమ్మల్ని కూర్చొని అలా కూర్చొని చాలాసేపు రాత్రంతా నిద్ర లేకుండా అలసిపోయిన స్థితిలో మేము అలా కూర్చొని వెయిట్ చేస్తూ అలా ఉన్నాం. రాత్రి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత మాలో ఉన్నటువంటి ఒక దైవజనుని యొక్క బైబిల్లో నుండి కొన్ని వాగ్దాన కార్డులు, ఆ దైవజనుని యొక్క ఆటల పుస్తకం తీసుకొని వారు ఆ రాత్రి సిఐడి కార్యాలయంలో అవన్నీ కూడా ఒక టేబుల్ మీద పరిచి మమ్మల్ని ఎదురుగా గోడ ఉంది, ఆ గోడ వైపు తిరగమని చెప్పి ఈ ఫొటోస్తో పాటు ఈ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ వాగ్దాన కార్డులు, ఇవన్నీ కరపత్రిక లాంటివి, వాగ్దాన కార్డులు లాంటివి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి మమ్మల్ని కలిపి ఫోటో తీశారు. అంటే వారి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, ఇదిగో ఇది వీరు పంచుతుండగా ఈ మత ప్రచారానికి ఇవన్నీ వాడుకున్నారు, ఇవన్నీ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే మేము వీళ్ళని అదుపులోకి తీసుకున్నాం అనే అర్థం వచ్చేటట్టుగా వారు ఫోటో తీసినట్లుగా నాకు అర్థమైంది. సో నిజానికి అవి బైబిల్లో సాధారణంగా క్రైస్తవ బిడ్డలో చాలా పేపర్స్ ఉంటాయి. అవి అందులో ఒకవేళ సువార్త పత్రికలు ఉండొచ్చు, వాగ్దాన కార్డులు ఉండొచ్చు, లేకపోతే కొంతమందివి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పాంప్లెట్స్ ఉండొచ్చు. సో ఒక దైవజనుని యొద్ద నుండి అవి సేకరించి వాటన్నిటినీ ఒక టేబుల్ మీద పరిచి వారు ఏం చేశారంటే అవన్నిటితో కలిసి ఫోటో తీశారు. నిజంగా చాలా బాధాకరం అండి. అంటే వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు, వాళ్ళకు రుజువులు కావాలి. అందువలన ఏదో ఒక దాన్ని వారు రుజువుగా పెట్టి ఇదిగో ఈ విధంగా వీళ్ళు మత ప్రచారం చేస్తుంటే మాకు దొరికారు అన్నట్లుగా వాటన్నిటినీ టేబుల్ మీద పరిచి వారు మాకు ఫోటో తీయడం జరిగింది. లోకం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారు? సాధారణంగా నిజానికి అబద్ధాలమయమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో చాలా దారుణమైన విషయాలు మనం చూస్తున్నాం. అందుకని ఒక సామెత ఉంది కదా, నిజం అనేది ఇంకా గడప దాటక ముందే అబద్ధం అనేది ప్రపంచాన్ని చుట్టి వచ్చిందంట. అంటే నిజం అనేది బయటికి వెళ్ళి అందరికీ విస్తృతంగా విషయాన్ని తెలియజేద్దాం అనుకునే లోపే అబద్ధం ఆల్రెడీ బయటికి వెళ్ళి మొత్తం ప్రపంచం చుట్టూ వచ్చేసిందని ఒక సామెత ఉంది. ఇలా మేము అరెస్ట్ అవ్వడం అనేది 5 సేవకులు ఉన్నాం, అలాగే విశ్వాసులు ఉన్నారు, ఒక అన్య సహోదరుడు ఉన్నాడు. ఇలా సుమారు 11 మందిలో 10 మంది ప్రభు నమ్ముకున్న వాళ్ళమే, 5 సేవకులు ఉన్నాం. దీన్ని చిలవల పలవలుగా ఎవరికి నచ్చినట్లు వారు యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది మత విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసేవాళ్ళు,
విష బీజాలు లేక విష ప్రచారాలు చేసేవాళ్ళు వాళ్ళ ఛానల్స్లో హైప్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో లేకపోతే ఏ ఇతర లాభోద్దేశంతోనో మొత్తానికి వారి ఇష్టం వచ్చినట్లుగా మన మీద మాట్లాడడం జరిగింది. సో విదేశాలకు వెళ్ళి మత ప్రచారం చేస్తున్నారని, ఆ తర్వాత భారతదేశంలో జరిగినట్టు అక్కడ కుదరదని, ఇంకా ఏవేవో వారికి నోటికి వచ్చినట్లుగా చూడండి, అడ్డు అదుపు లేకుండా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. వారు దేవుని ఆత్మచేత నడిపించబడే సేవకులు మాట్లాడే విధానానికి ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి చాలా తేడా ఉంది. అందుకనే ఈరోజు సబ్జెక్ట్ అనేది మాట్లాడకుండా చాలామంది ఏం చేస్తారంటే పర్సనల్గా టార్గెట్ చేసి ఒక వ్యక్తిని విమర్శించి భయంకరంగా దూషించడం, అవమానపరచడం చేస్తూ ఉంటారు. ఈనాటి సమాజం దాన్నే ఆమోదిస్తూ ఉంటుంది. సో మా మీద విపరీతమైనటువంటి ధోరణితో వీడియోలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా జరిగిన వాస్తవాలు ఏంటంటే, మేము అక్కడ ఉన్నటువంటి ఖతర్లో ఉన్న సేవకులు అందులో 3 ఉన్నారు. అలాగే ఇండియా నుండి వెళ్ళినటువంటి గెస్ట్లుగా, విజిటర్స్గా నేను, అలాగే మరొక దైవజనులు ఉన్నారు. సో ఇలాగున మేము బయట దేశం నుండి అనగా ఇండియా నుండి ఖతర్ దేశానికి వెళ్ళాం. లోకల్గా 3 పాస్టర్స్ ఉన్నారు. అలాగే బయట నుండి విజిటర్స్గా నేను, అలాగే దైవజనులు ఇమ్మానుయేల్ గారు, ఆయన భీమవరం ప్రాంతానికి సంబంధించిన దైవజనులు, కువైట్లో కూడా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇలాగున మేము ఆ దేశానికి వెళ్ళాం. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వీడియోలు చేసి మరి మత ప్రచారం అని రకరకాలుగా చేయడం జరిగింది. వాస్తవంగా అది ఏదీ జరగలేదు. ఆల్రెడీ మన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఖతర్ దేశంలో జాబ్ నిమిత్తము, ఉపాధి నిమిత్తం వెళ్ళి అక్కడ స్థిరపడి కొన్ని సంవత్సరాల నుండి అక్కడ ఉంటూ వారంటూ ఆరాధన చేసుకోవడానికి ఒక సంఘం అనేది కావాలి కనుక అక్కడ శుక్రవారం సెలవు కనుక శుక్రవారం వాళ్ళు మరి ప్రత్యేకించి దేవుని ఆరాధించడానికి ప్రభుత్వం అనుమతించిన స్థలాలకు వెళ్ళి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అలా ఆరాధన చేసే వాళ్ళకి, ప్రభువును ఆల్రెడీ నమ్ముకున్న వాళ్ళకి దేవుని మాటలు మరిన్ని విశదపరిచి బైబిల్ నుండి కొన్ని విషయాలు తెలియజేసి ఇంకా వారిని బలపరిచి పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా జీవించమని బోధించడానికి మా పోటీ వాళ్ళం వెళ్తే దీన్ని వేరే దేశానికి వెళ్ళారు, మత ప్రచారం చేశారు, సువార్త పత్రికలు పంచారు అని రకరకాల మాటలు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయినను మేము జెన్యూన్గా దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతున్న క్రమంలో ఇదంతా జరిగింది. సో ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర మమ్మల్ని తీసుకొని వెళ్ళారో అక్కడ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటగా మరి ఉదయం 7-8 ఆ ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు మమ్మల్ని పిలవలేదు. సుమారుగా ఆ టైంలో పిలిచినప్పుడు వారు మొదటి వ్యక్తినే సుమారుగా 2 గంటల సేపు విచారణ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఒక్కొక్కరిని పిలుస్తుంటే చాలా టైం తీసుకుంటూ ఉన్నారు, చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా అందరం ఓపికతో, అంతవరకు నైట్ భోజనం లేదు, ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, రాత్రంతా మేల్కొనే ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియదు. అనుకోని రీతిలో వారి యొక్క అదుపులోకి మమ్మల్ని తీసుకోవడం, మరి ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పగలిగే పరిస్థితులు లేవు. ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో మానసికంగా కొంత బాధ, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఆ సమయంలో దేవుని కృపను బట్టి వారికి ఏమీ మనసులో అనిపించిందో అందరికీ కూడా భోజనం సాయంత్రం సుమారుగా 4 గంటలకు అనుకుంటాను. ఆ సమయంలో మంచి భోజనం, చాలా కాస్ట్లీగా ఉంది అది. అలాంటి భోజనం అందరికీ తెప్పించారు. అది నిజంగా మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి నేను విన్నంత మేరకు అక్కడ ఆ కోర్టు చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అలాగున మాలాంటి వాళ్ళకి ఇలా భోజనం తెప్పించి అందులోకి చాలా కాస్ట్లీ భోజనం తెప్పించారు. వారు ఆ విధంగా మా పట్ల ఆ సమయంలో వ్యవహరించినందుకు నిజంగా ఆ విషయంలో మేము కృతజ్ఞత తెలియజేయవలసి ఉంది. ఎనీవే, సో ఇట్లా జరిగింది. ఇలా జరిగిన క్రమంలో మరి మమ్మల్ని తీసుకొని వెళ్ళి ప్రత్యేకించి మరలా మా దగ్గర థింగ్స్ అన్నీ ఏవైతే వ్యాలెట్, పర్సులు ఇవన్నీ ఉంటాయో, పెన్ను, వాచ్ ఇలాంటివన్నీ తీసుకొని రాత్రి అంటే ఆదివారం రాత్రి పట్టుబడ్డాం. సోమవారం తెల్లవారుతుందనగా ఒక సెల్లో పెట్టారు. ఆ తర్వాత సోమవారం ఉదయాన్నే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత సోమవారం నైట్ మమ్మల్ని తీసుకొని వెళ్ళి
మరి ప్రత్యేకించి ఒక దగ్గర మా థింగ్స్ అన్ని తీసుకొని మా పేర్లన్నీ నోట్ చేసుకొని సెల్ ఫోన్ పిన్ నెంబర్లు ఎక్కించి అన్నీ చేసి మొత్తానికి రాత్రికి రాత్రి మమ్మల్ని జైల్లో పెట్టడం జరిగింది. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు పెడుతున్నారో తెలియదు. అసలు ఇదంతా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే బయట ఎక్కడో వాళ్ళ దేశంలో వాళ్ళ చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నారు అని అంటే అది కానే కాదు. సో ఇలా జరిగిన సందర్భంలో మేము సుమారుగా మరి ఒకరోజేమో సెల్లో ఉన్నాం, 38 రోజులు జైల్లో ఉన్నాం. 39 రోజులు జైల్లో మరి కొన్ని మానసికంగా శారీరకంగా నలుగుబాటు, ఒక శ్రమ, ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ కొన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ జైలు అనేది మరి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి కుటుంబానికి దూరంగా, భార్య పిల్లలకు దూరంగా, సంఘానికి దూరంగా, బంధుమిత్రులందరికీ దూరంగా మరి మనం అనుకున్నవన్నీ జరిగే పరిస్థితి కానే కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో మానసికమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో అక్కడ జైల్లో గడపడం జరిగింది. అయినప్పటికీ వాక్యంలో రాయబడి ఉంది, మరి క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించను ఉద్దేశించి వారు హింస పొందుదురు. అలాగనే మరి నా నామం నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషించబడుదురు అని యేసుప్రభు చెప్పారు. ఈనాడు క్రైస్తవ బిడ్డలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే చాలామంది మత మార్పిడి అనుకుంటున్నారు. ఇంచుమించు ప్రపంచంలో ఒక 10,000 మతాల వరకు ఉంటాయి. ఇన్ని మతాల్లో ప్రతి దానిలో ఒక దేవుడు అని పిలువబడేవారు ఉంటారు కదా. ఎవరు దేవుడు? ఒకరే దేవుడు కదా. ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఇన్నింటిలో ఎవరు నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకునే క్రమంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత. ఈనాడు ప్రపంచంలో 200 దేశాలుంటే ప్రతి దేశంలో కూడా విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. ఆచారపు అలవాట్లు, వ్యవహారాలు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. భాషలు వేరు, మరి కలర్, వర్ణం వేరు, వర్గాలు వేరు, రకరకాల, అంతా మానవ సమాజమే. కానీ ఇవన్నీ కూడా భౌగోళికంగా ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి విభిన్నమైనటువంటి సంస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు కలిగినటువంటి ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, స్తుతిస్తూ, ఆయన కొరకు అనేకమైన కీర్తనలు రచిస్తూ, పాడుతూ, ఆయన నామాన్ని అనేక విధాలుగా మహింపరుస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ ఈనాడు 200 దేశాల్లో కూడా యేసును ఆరాధించే వ్యక్తులు, భక్తులు, వక్తలు ఉన్నారు కదా. మరి 200 దేశాల్లో కూడా ఆరాధించబడే దేవుడెవరు? ఈనాడు ప్రపంచంలో బైబిల్ తర్జుమా చేయబడినంతగా ఏ ఇతర గ్రంథం తర్జుమా చేయబడలేదు. అంటే ప్రపంచంలో ఇంచుమించు ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఎక్కువ మంది చేత చదవబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. ఎక్కువ మంది జీవితాలను మార్చిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఎందుకంటే అందులో ఉన్నవి దేవుని మాటలు. చాలామంది ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. చాలామంది అందులో లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు, నోవహు మద్యం తాగాడు, లేదా పలానవాడు పలానా తప్పు చేశాడు, ఇవన్నీ మానవులు చేసినటువంటి కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులను దేవునికి ఆపాదిస్తూ, ఇందులో ఇది పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, ఇందులో ఇలాంటి అపవిత్రమైన విషయాలు కూడా రాయబడి ఉన్నాయి కదా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా వారికి క్రైస్తవ్యం మీద, యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ద్వేషం మరొక్కసారి ఈ విధంగా వారు వెళ్ళగ్రక్కుతూ ఉంటారు, బయలుపరుస్తూ ఉంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే చరిత్ర అనేది బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. చరిత్రలో తప్పు జరిగినా, ఒప్పు జరిగినా, పాపం జరిగినా, మంచి జరిగినా, చరిత్ర అనేది, హిస్టరీ అనేది, దానిలో అన్నీ కూడా లిఖించబడతాయి. కనుక మంచి చేసిన భక్తులు వారి జీవితాలు ఏం జరిగినాయి, చెడుగా జీవిస్తే వారి జీవితాల్లో ఎలాంటి చేదు ఫలితాలు అనుభవించారు, ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాయించారు. ఈ అంచె దినాల్లో ఉన్నటువంటి అనేకులకు బుద్ధి కలుగునట్లుగా. సో దేవుడు ఇవి రాయిస్తే దీన్ని కూడా తప్పుపడుతూ గమనించాలి. అసలు భక్తులు తప్పు చేయడం అనేది సహించుకోలేక, భక్తులు ఎవరో తప్పు చేస్తే దీన్ని బైబిల్కు, దేవునికి ఆపాదిస్తే మరి చాలామంది దేవుళ్ళుగా పిలువబడేవారే ఎన్నో రకాలైనటువంటి తప్పులు, పాపాలు చేసినట్లుగా, వారి గ్రంథాలు తెలియజేస్తున్నట్లుగా అనేక మంది ఈనాడు చాలా ప్రస్ఫుటంగా
వారి గ్రంథాల్లో నుండే ఉటంకిస్తూ చదువుతూ తెలియజేస్తూ ఉన్నారు కదా. కనుక దయచేసి యేసు ప్రభు వారి మీద ద్వేషం అనేది, క్రైస్తవ్యం మీద ద్వేషం అనేది ఈనాటిది కాదు. ఆది సంఘం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. నేడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎక్కువ మంది శిష్యులను సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో, ఆశతో ఆయన నా దగ్గరికి వస్తే అన్ని సుఖాలే ఉంటాయి, అన్నీ కూడా బాగా జరుగుతాయి, అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి, ఎటువంటి బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అని ఏనాడు చెప్పలేదు. సరికదా, నా నామము నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషించబడుదురు. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించుడి అని కూడా ప్రభు చెప్పారు. అంటే ప్రభువు నమ్ముకున్న కారణాన్ని బట్టి సమాజం ద్వేషిస్తుందని, చాలా భయంకరంగా తోలనాడుతుందని, అవమానపరుస్తుందని, ప్రభువు నమ్ముకున్న కారణాన్ని బట్టి హింసిస్తుందని, శ్రమపరుస్తుందని ఏనాడో ప్రభు తెలియజేశారు. ఆది సంఘం నుండి అవి జరుగుతూనే వస్తున్నాయి. అందులో భాగంగా మేము కూడా అనుకోని రీతిలో అరెస్ట్ అయ్యాం. 39 రోజులు జైల్లో పెట్టబడ్డాం. చాలా మానసికమైన ఒత్తిళ్లు, శారీరకంగా కొంత అలసట, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ తర్వాత జైలు నుండి మేము దేవుని కృపను బట్టి బయటకు వచ్చిన తర్వాత 40 రోజులు సుమారుగా మరి బ్యాన్ చేసినప్పుడు ఆ దేశం దాటి వెళ్లకుండా కేసు క్లియర్ అయినంత వరకు అక్కడే ఉండడం జరిగింది. అది కూడా ఒక రకమైన చెరలాగానే ఉంది. ఎందుకంటే వీసా లేకుండా మా వీసా ఎక్స్పైర్ అయిపోయి అక్కడ ఉండడం కూడా కష్టంతో కూడిన విషయమే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సుమారుగా నేనైతే మొదటి 10 దినాలు దేవుని పరిచర్యలో ముందుకు సాగాను. 80 దినాలు చాలా కష్టాన్ని, ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. అయితే ఒకటే గుర్తించండి, దేవుని సేవకులుగా అనేకమైన ప్రసంగాలు మేము చేస్తాం. చేసేటప్పుడు ధైర్యంగా ఉండమని, ప్రభు కొరకు బ్రతకమని, కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు జీవించండి అని చెప్పే మేము, మాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, మాకు అలాంటి కష్టం వచ్చినప్పుడు మేము ఇలాంటి ప్రసంగాలు చేసిన మేము దేవుని కొరకు నిలబడాలి కదా. కనుక అలాంటి శ్రమను కూడా, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా, సరే ప్రభువే సిలువలో అనేకమైన శ్రమలను అనుభవించారు, అలాగే ఎన్నో అవమానాలు, నిందలు, హింసలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభు ఎదుర్కొన్నారు. ఆయన సిలువ యొక్క శ్రమానుభవంలో మేము కూడా ఒక పార్టేకర్స్గా, ఒక చిన్న భాగస్వాములుగా, మమ్మల్ని కూడా ఆయన కొరకు అవమానం పడే ఆ భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడని ప్రభువును స్తుతించి, మరి ప్రత్యేకించి దేవుని సందులో మరి విడుదల కొరకు ప్రార్థించడమే కాదు, ఇంకా దేవుని కొరకు వాడబడాలని ప్రార్థించడమే కాదు, దేవుని చిత్తం మా బ్రతుకుల్లో జరగాలని ప్రార్థన చేయడం జరిగింది. ఎనీవే, అయితే ఇలాంటి సిచ్యువేషన్లో దేశం కాని దేశంలో మేము అరెస్ట్ అయినప్పుడు, ఇంత కష్టం మాకు సంభవించినప్పుడు మా వెనుక వేలాది మంది సేవకుల యొక్క ప్రార్థన, మా యొక్క సంఘం రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్, అది కావాలంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇండియా టు ఖతర్, ఖతర్ టు ఇండియా అని ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేసాం. అంటే నేను ఇండియాలో బయలుదేరింది మొదలుకొని ఖతర్ వెళ్ళినప్పుడు, ఖతర్లో ఉన్నప్పుడు, రిటర్న్ వచ్చినప్పుడు ఏం జరిగింది అనే విషయాలు కొన్ని వీడియోలో చూపించాం. జోసెఫ్ కాకరా అని మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అవన్నీ మీకు తెలుస్తాయి. సో ఏంటి విషయం అంటే, మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, వేదనలో, బాధలో, కుటుంబానికి దూరంగా, సంఘానికి దూరంగా, దేవుని పరిచర్య చేయకుండా కేవలం మరి లోపల మేము చేయగలిగేదంటూ మనసులో ప్రార్థన చేసుకోవడమే తప్ప ఇక లోపల మేమేం చేయలేం. ఎవరికి దేవుని గురించి చెప్పే అవకాశం లేదు. ఒకవేళ అది చెబితే కూడా తప్పు అని భావించే సమయంలో అది కొద్దిగా ఇబ్బంది కదా. కాబట్టి దేవుని కొరకు వాడబడకుండా అలా బంధించబడి ఉండడం కూడా ఇబ్బందికరమైన విషయమే. కనుక మా విడుదల కొరకు ఎంతోమంది సేవకులు ప్రార్థన చేశారు. అందులో కీలకమైన పాత్ర, ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి ఐఎఫ్జే, ఐ యామ్ ఫర్ జీసస్, యేసు కొరకు నేను అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం, అది దైవజనులు, అపోస్తలులు టి జఫన్యా శాస్త్రి గారి ద్వారా ప్రారంభించబడింది. దేవుని యొక్క దర్శనంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ఐఎఫ్జే ద్వారా వేలాది మంది సేవకులు, సుమారుగా 4500 మంది సేవకులు అందులో ఉండి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. 52 చోట్ల ఐఎఫ్జే మీటింగ్స్ మరి ఈ రాష్ట్రంలో, అలాగే భారతదేశంలో వేరు రాష్ట్రాల్లో కూడా మరి ఇది విస్తరించడం, ఇదంతా శుభ పరిణామం, చాలా సంతోషదాయకం, చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ప్రార్థన కొరకు ప్రసంగాలు చేసే సేవకులు చాలా మంది ఉంటారు.
సేవకురాలు నాతో మాట్లాడారు, ఆ సహోదరి లోయి జఫన్యా గారు. వారు నాతో మాట్లాడినప్పుడు చెప్పారు, నిజంగా పాస్టర్ గారు, సేవకులు చాలామంది ప్రార్థన గురించి ప్రసంగాలు చేస్తారు, కానీ వారి జీవితంలోనే ప్రార్థన చాలామందికి వ్యక్తిగతంగా కొంత ప్రార్థన లోపం కనబడుతుంది. అలాగే ఒకవేళ సేవకులు ప్రార్థన చేసినా వారి మట్టుకు వారు చేసుకుంటారు, కానీ అందరు సేవకులు కలిసి ప్రార్థన చేసే ఒక వేదిక ఉండాలి. కనుక దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, అలాగే ప్రభుత్వాల కొరకు, ప్రజల కొరకు, సంఘాల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, వ్యక్తిగతంగా బలం పొందుకున్నట్టు కొరకు అంతా కలిసి, సేవకులంతా కలిసి ప్రభు సన్నిధిలో రోదనతో, వేదనతో ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేయడం అనేది ఇది మెయిన్ కాన్సెప్ట్ అని వారు తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మేము అరెస్ట్ అయ్యామని తెలిసిన తర్వాత దైవజనులు, మరి నాకెంతో సన్నిహితులైనటువంటి దైవజనులు, ప్రీతిపాత్రులైనటువంటి దైవజనులు అపోస్తలులు జఫన్యా శాస్త్రి గారు, వారికి తెలిసిన వెంటనే మరి మా పాస్టమ్మ గారికి, వారు చెల్లి అని పిలుస్తారు, ఎంతో చక్కగా అన్నా చెల్లి అనుబంధం కలిగి వారు ఎంతో మంచిగా మరి ఆదరణకరంగా మరి మా యొక్క పాస్టమ్మ గారితో ఫోన్లో మాట్లాడమే కాదు, అంతేకాకుండా మరి ప్రత్యేకించి అక్కడ ఖతర్లో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మరి అప్డేట్స్ తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ మరి ఐఎఫ్జే ద్వారా చాలా బలమైనటువంటి ప్రార్థనలు, ఎంతో కన్నీటితో కూడినటువంటి ప్రార్థనలు, ఎంతో భారంతో కూడినటువంటి ప్రార్థనలు దైవజనులు చేశారు, చేయించారు. ఇది నిజంగా చాలా 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 మరి నేను ప్రభును స్తుతించే విషయం. ఎందుకంటే దైవజనులు రోదనతో, కన్నీటితో హృదయాలు కుమ్మరించి, సేవకులు ఎంతోమంది జైలులో మరిగిపోతుంటే అలాంటి సేవకుల కొరకు, విడుదల కొరకు, సాతాను శక్తుల కార్యాలు నయమవడం కొరకు, దేవుని యొక్క చిత్తం ఈ ప్రపంచంలో, ఈ దేశంలో జరుగుట కొరకు, సంఘాలు బలం పొందుకున్నట్టు కొరకు వారు చేస్తున్న ప్రార్థనలో దేవునికి ఇంపైన సువాసన కలిగిన ధూపం వలె వెళ్తున్నాయని నేను నమ్ముతా ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన సేవకులు, ఇంటర్నేషనల్గా వాడబడుతున్న సేవకులు ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వారు నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన వారు, నా కొరకు అలాగనే మిగతా సేవకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేశారు. మరి చాలామంది నాకు స్నేహితులైనటువంటి సేవకులు కూడా మరి ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతుండేవారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత. మేము ఒక విధంగా చెప్పాలంటే అనేక మంది సేవకులు, సంఘాలు, విశ్వాసులు కార్చినటువంటి కన్నీటి ప్రవాహంలో ఆ దేశం నుండి భారతదేశానికి ఆ ప్రవాహంలో కొట్టుకుని వచ్చామని చెప్పొచ్చు. ఎందుకంటే మా మీద మోపినటువంటి సెక్షన్లు చాలా బలమైనవి, భయంకరమైనవి, కొన్నిసార్లు చాలా కలవరపరిచే వార్తలు వినవలసి వచ్చేది. 5 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇలాంటివి ఎన్నోసార్లు కొన్ని కలవరపరిచే వార్తలు విన్నప్పటికీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అసాధ్యమైనవి అనుకున్న వాటిని సుసాధ్యం చేయగలుగుతుంది. మరొక్కసారి దేవుడు తన భక్తుల ప్రార్థనలు ఆలకించి భయంకరమైన, కఠినమైన, ఇబ్బందికరమైన చట్టాల యొక్క భయంకరమైన బంధకాల నుండి మాకు గొప్ప విడుదల దేవుడు కలుగు చేశాడు. ప్రభువుకే సమస్త మహిమ కలుగును గాక. దైవజనులు, అపోస్తలులు టి జఫన్యా శాస్త్రి గారికి, వారి యొక్క సతీమణి మా సహోదరి సిస్టర్ లోయి జఫన్యా గారికి, అంతేకాదు నాకు తెలిసిన అనేక మంది సేవకులు, వారి సంఘాలు చేసినటువంటి ప్రార్థనల ఫలితంగా మేము సురక్షితంగా ఆ దేశం దాటి బయటికి రావడం, ఇండియాకి రావడం జరిగింది. సో కేసు విషయంలో దేవుడు చాలా మంచి కార్యం జరిగించాడు. వారు మా సెల్ ఫోను 80 రోజులు వారి దగ్గర ఉంది. నా సెల్ ఫోన్ 80 రోజులు ఉంది. మా వాళ్ళు నాతో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ సెల్ ఫోన్ కూడా వాళ్ళతోనే ఉన్నాయి. అయినప్పటికీ అందులో వారు అనుకున్నారు ఏదో డబ్బు పంపకాలు జరిగి ఉంటాయి, లేకపోతే ఏదో మతం మార్చి ఉంటారు, రకరకాలు అనుకున్నారు. అందులో మేము సడన్గా పట్టుబడ్డాం. అయినా సెల్ ఫోన్లో వారు ఎంత పరిశోధించినా అటువంటి పరిస్థితి లేవు. కాబట్టి తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కాబట్టి కేసు కొట్టేసి మమ్మల్ని వారు మరి దేశం దాటించి పంపించడం జరిగింది. ఏది ఏమైనా మా వెనుక ఉండి నిరంతరం మా కొరకు ఎంతో భారభరితమైన హృదయంతో, దుఃఖంతో, కన్నీటితో, వేదనతో, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి ముఖ్యంగా దైవజనులు జఫన్యా శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రార్థన చేసినటువంటి ఐఎఫ్జే వారికి నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు
ఆంధ్ర, తెలంగాణ అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు క్రైస్తవులు అలాగే ఇతర భాషలకు సంబంధించిన క్రైస్తవులు ఈ విషయం తెలిసిన తర్వాత ప్రార్థన చేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మనం ఇంతే కాదు, ఇంకా జైలులో మ్రగ్గుతున్న సేవకులు చాలామంది ఉన్నారు, ఖైదు చేయబడి ప్రభు కొరకు. అలాంటి సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ భారం నా మీద కూడా ఉంది. ఆల్రెడీ సంఘంలో ప్రార్థన చేయిస్తున్నాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలను దేవుడు ధైర్యపరిచి అలాగే సేవకులను దేవుడు అద్భుతంగా విడిపించలాగా మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ సహోదరుడు ప్రొఫెట్ జోసెఫ్ కాకర. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.